మా దినమున మనము 27వ కీర్తన ధ్యానం చేసుకుందాం. చదవండి అమ్మా. ఆయన నా ఆలయంలో ధ్యానించుటకు నా జీవిత కాలం అందరూ నేను ఎంతో నివసించుకోరుచున్నాను. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచు తన గుణాలకు మాటల నన్ను దాచు. ఆశ్రయ దుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎక్కువగా నా తల ఎత్తబడును. ఆయన గుడారంలో నేను ఉద్యాన బలి చేయొచ్చు బలి అర్పించలేదు. నేను పాడేదని యెహోవాను గూర్చి స్తుతిగానం చేసేది. యెహోవా నేను కంటే బలి ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా వరం ఆలకించింది. కరుణతో నాకు ఉత్తరము నా సన్నిధి వెలుగులని నీవు సెలవీయగా యెహోవా నీ సన్నిధి నేను వెలిగెదనని నా హృదయం నీతో అనేది. నీ ముఖమును నాకు దాచుకో. కోపము చేత నీ సేవకుని గౌరవేది. నా సహాయం నీది. నా రక్షణకర్తయు నా దేవ నన్ను విఘ్నాలకు నన్ను విడవకు. నా తల్లిదండ్రులు నన్ను విడిచిపోను. యెహోవా నన్ను చేయలేదు. యెహోవా నీ మార్గమును నాకు బోధించుము. నా కొరకు పొంచి ఉన్న వారిని చూసి సరళమైన మార్గమును నన్ను నడిపించుము. అబద్ధ సాక్షులు నన్ను చూడత్వము వెళ్ళగొట్టువారును నా మీదకి లేచి ఉన్నారు. నా విరోధులు ఇచ్చుకు నన్ను అప్పగించుటకు సజీవ దేశమును నేను యెహోవా దయను పొందుదును. నన్ను నమ్మకం నాకు లేని ఎడల నేనేమగుదును? యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండును. ధైర్యం తెచ్చుకొని నీ హృదయము నిర్భయంగా ఉంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండును. కీర్తనాకారుడు ఈ యొక్క కీర్తనలో మనకు చెప్తున్నది ఏంటంటే, మనము ఎవరి మీద నమ్మకం ఉంచుకోవాలి, ఎవరి గురించి మనం వెతకాలి, ఎవరిని మనం అడగాలి అనేటటువంటి విషయాలు ఆయన వివరిస్తూ ఉన్నాడు. అలాగే ఎవరికి మనం భయపడి ఉండాలి అనేటటువంటి విషయాలు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. చూడమ్మా, యెహోవా నాకు వెలుగును రక్షణయునై ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును అంటే ఇక్కడ దేవుడు నాకు ఎలా ఉన్నాడమ్మా? వెలుగుగా ఉన్నాడు. ఫస్ట్ వెలుగు అంటే ఏంటి? చీకటి లేకుండా ఉండటం అని అర్థం. అర్థమవుతుందా? చీకటి లేని ఆ యొక్క ప్రదేశంలో మనిషికి భయం ఉంటుందా? భయం ఉంటుందా? భయం ఉంటుంది. సరే, మనం ఇలాగ అనుకుందాం, చీకటి అంటే పాపము కానీ మనం అనుకుంటున్నాం కదా. పాపపు పనులు చేసినటువంటి వారికైతే ఏముంటుందమ్మా? భయం ఉంటుంది. పాపము చేయని వారు అంటే లైక్ తప్పు చేయని వారు ఎక్కడైనా తల దించుతారా? తల దించరు. కాబట్టి దేవుడు నీకు వెలుగై ఉండగా, నీకు రక్షణీయునై ఉండగా నీవు ఎందుకు భయపడతావు? ఎవరికైనా భయపడాల్సిన అవసరం లేదు కదా. ఎందుకంటే నీవు వెలుగులో ఉన్నావు అంటే నీ మీద ఒకరి సన్నిధి కాంతి పడుతుంది అని అర్థం. నీవు ఆ సన్నిధి కాంతిని గ్రహించావు అంటే ఒకరు నీ మీద ఆ సన్నిధి కాంతిని వేసి ఉన్నారు అంటే వారు నిన్ను చూస్తున్నారు అని అర్థం. మరి ఒకరు చూస్తూ ఉన్నప్పుడు మన యొక్క ప్రవర్తన ఎలా ఉండాలని మనం ఆలోచిస్తాం. సహజంగా ఎవరికైనా సరే, ఎవరైనా మనల్ని గమనిస్తున్నారు అంటే మంచి వారిమి అని అనిపించుకోవాలనేటటువంటి పనులు చేస్తూ ఉంటాం మనం కదా. అవునా కదా? కాబట్టి అలాగే సదాకాలము ఎల్లవేళలా దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు అని మనము నమ్మాలి. మొదట నమ్మి ఆ యొక్క విధానానికి సరిపడినటువంటి విధముతో మనం కనుక జీవించినట్లయితే ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఈ లోకంలో ఉన్నటువంటి వారికి
అర్థమవుతుందా? చూడండి, యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరుతును? అంటే ఎవరిని చూసే భయం? ఎవరికి నేను భయపడాలి? ఎవరిని చూసి నేను కంగారు పడాలి? అర్థమవుతుందా? నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదకి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదకి వచ్చినప్పుడు, వారు తొట్టిల్లి కూలిరి. అంటే ఎట్లా అంటే, ఇప్పుడు మనం ఒక చోట నిలబడి ఉన్నాం, మధ్యలో ఒక చోట నిలబడి ఉన్నాం, మనకు అవతల పక్క చుట్టూ శత్రువులు వస్తూ ఉన్నారు. ఓకేనా? సహజంగా నరుడు దూకగలిగినటువంటి ప్రదేశం ఉంటుంది, అటు దూకగలిగినంత లెంత్ ఇక్కడి నుంచి ఈ చాప అంత దూరంలో ఎవరన్నా దూకగలుగుతారేమో, జంప్. ఓకేనా? ఇక్కడి నుంచి ఆ బండ్లు ఉన్న ఆ రోడ్డు ఉంది కదా, రోడ్డు ఎడ్జ్కి దూకగలుగుతారా? దూకగలరా? దూకలేరు. సో ఇప్పుడు మనం అలా ఉండగా దేవుడు మనకు కంచె వేసే విధానం ఎలా ఉంటుందంటే, మన మీదకి వచ్చేవారు ఎంత స్పీడ్గా వచ్చినా కూడా వారు ప్రదేశం నుంచి వారు దాటలేరు మన దగ్గరికి రావడానికి. మధ్యలో అగాధం ఉంటుంది. ఆ యొక్క అగాధములో వారు పడిపోవటమే తప్ప నిలబడేటటువంటి అవకాశం లేదు. అదే కీర్తనాకారుడు చెప్తూ ఉన్నాడు. ఏమంటున్నాడమ్మా? నా శరీర మాంసమును తినుటకై దుష్టులు నా మీదకి వచ్చినప్పుడు, నన్ను బాధించే శత్రువులు నా మీదకి వచ్చినప్పుడు, వారు తొట్టిల్లి కూలిరి. అంటే వారు పడిపోయారు, వారెవరు కూడా నిలబడలేదు. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. నా మీదకి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడవకుందును. మరి ఎలా విడుస్తాడు ధైర్యం? పక్కనుంది ఎవరు? దేవుడు ఉన్నాడు. దేవుడు తోడై ఉన్నాడు. ఆయన యొక్క నడిపింపులో నడుస్తూ ఉన్నాడు. అర్థమైందా? తాత్కాలికంగా కళ్ళకి కనపడకపోవచ్చునేమో కొన్ని సందర్భాలు, అందుకని ఆయన వేడుకుంటున్నాడు. కానీ మిగతా సమయం అంతా కూడా పక్కనే ఉంటూ ఉండగా, సంరక్షించుకుంటూ ఉండగా ఎవరు ఆయన దగ్గరికి వెళ్ళగలుగుతారు? ఎవరన్నా వెళ్ళగలుగుతారా? వెళ్ళలేరు. కాబట్టి అలాగా శత్రువులు ఎంతమంది శత్రువులు కూడా వచ్చినా కూడా ఆయన ధైర్యము విడువను అంటున్నాడు. ఆయనకున్న ధైర్యం ఏంటి? వెన్నంటి ఉన్న దేవుడు. కాబట్టి దేవుడు మనకు ఆ రీతిగా ఉండే విధంగా మన యొక్క ప్రవర్తన ఉండాలి, మన యొక్క ఆలోచన ఉండాలి, మన యొక్క నమ్మకం ఉండాలి, మన యొక్క విశ్వాసం ఉండాలి. అర్థమైందా? చూడండి, యెహోవా యొద్ద ఒక్క వరము అడిగి తిని దాని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. కీర్తనాకారుడు ఏమంటున్నాడమ్మా? దేవుని ఒక్క వరం అడిగాను. ఏంటా వరము? ఆయన్ని వెతకటానికి, అంటే ఒక వరం అడిగానని చెప్తూ ఉన్నాడు. అంటూనే ఏమంటున్నాడమ్మా? దాన్ని నేను వెతుకుచున్నాను అంటూ ఉన్నాడు. అలాగే యెహోవా ప్రసన్నత చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. అర్థమైందంటే ఆయన అంటున్నాడు, ఆయనకు రాబోతున్నటువంటి రాజ్యము గురించి ఆయనకు ఆలోచన లేదు, ఆయనకు రాబోతున్నటువంటి పేరు గురించి ఆయనకు ఆలోచన లేదు. ఎందుకంటే తర్వాత ఆయన ఎవరుగా ఉన్నారు? దావీదు మహారాజుగా ఉన్నారు కదా, అవునా కదా? మరి ఆయన ఉన్నటువంటి ఆ యొక్క విధానము, ఆయన పొందబోతున్న విధానాన్ని అలా పక్కన పెడితే కనుక, ఆయన దేవుడు ఆయన పక్షాన ఉన్నప్పుడు ఆయన ఏ రీతిగా ఉంటున్నాడు, ఏ రీతిగా ఆలోచిస్తున్నాడు, ఏ విధంగా సంచరిస్తున్నాడు, దేవుడు కొద్ది సమయం ఆయన కనపడకుండా ఉన్నప్పుడు ఆయన ఎలా తల్లడిల్లిపోతున్నాడు అనేటటువంటి వివరణ వివరిస్తూ ఉన్నాడు. అయితే ఆయన కోరుకుంటున్నటువంటి విధానం ఏంటమ్మా? జీవితకాలం అంతా కూడా దేవుని యొక్క మందిరంలో నివసించాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును, ఆశ్రయ దుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును. ఆపద వస్తే దేవుడు తన పర్ణశాలలో ఆయన ఏం చేస్తాడమ్మా? దాచి పెడతాడు అంటున్నాడు. అలాగే తన గుడారపు మాటున నన్ను దాచును, ఆశ్రయ దుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును. అంతే కదా? ఆశ్రయ దుర్గం మీద ఆయన నన్ను ఎక్కించును అంటే, లైక్ సింపుల్గా చెప్పాలంటే, ఇందాక మనం అనుకున్నాం కదా, చుట్టూ అగాధము ఉంది,
మధ్యలో మనం ఉన్నాం. ఓకేనా? ఆ నిలబడి ఉన్నది ఆశ్రయదుర్గం అనుకోండి. ఓకేమ్మా? ఈ అగాధానికి ఎక్కడో ఒక చోట నిలబడగలిగినటువంటి ప్లేస్ ఉంటుంది కదా అడుగున. ఆ అడుగు ప్రాంతం అంతా కూడా అగ్నితో ఉందనుకోండి. ఆ తొట్టిల్లినటువంటి వారు తిరిగి మళ్ళీ పైకి రాగలుగుతారా? రాగలరా? ఏ రీతిగా అంటే మనం దీన్ని ఎలాగ ఆలోచించాలి అంటే, ధనవంతుడు లాజరు ప్రాణం విడిచిన తరువాత ధనవంతుడేమో పాతాళానికి కొనిపోబడ్డాడు. దరిద్రుడైనటువంటి లాజరేమో అబ్రహాము రొమ్మును ఆనుకున్నట్టుకై దేవదూతల చేత తీసుకువెళ్ళబడ్డాడు. అవునా? అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క పాతాళములో, ఆ యొక్క నరకములో, ఆ యొక్క అగ్నిలో ఆయన కాలుతూ ఆయన ఏమడుగుతున్నాడమ్మా? తండ్రి అయిన అబ్రహామా, నీ ప్రక్కన ఉన్నటువంటి దరిద్రుడైన లాజరుతో నీ చిటికిన వేలు కొనముంచి ఒక్క చుక్క నీటిని పంపించయ్యా నా కొరకు అంటున్నాడు. అప్పుడు అబ్రహాం గారు ఏమన్నారు? ఏమన్నారమ్మా? ఏమో మాతో అనలేదా? అయ్యా, నీవు అక్కడి నుండి ఇక్కడికి రావడానికైనాను, లేక మేము ఇక్కడి నుంచి అక్కడికి రావడానికైనాను అవకాశం లేదు. మధ్యలో అగాధం ఉన్నది. అయితే భూమి మీద ఉన్నప్పుడంతా కూడా నా దేహమా తినుము తాగుము సుఖించుము అని ఆయన అనుకొని అంత సుఖభోగాలు అనుభవించి ఉండగా అక్కడ అబ్రహాం గారు అంటున్నాడు, నీవైతే చాలా సుఖపడిపోయావు, ఇప్పుడు వీడిని విశ్రాంతి తీసుకొని. ఎవరిని? లాజర్ని. ఇక సంతోషించని లాజర్ని అని చెప్తూ ఉన్నాడు. అయితే అక్కడ ఆ యొక్క అగ్నిలో కాలుతూ ఉన్నటువంటి ఆ ధనవంతుడు గ్రహించింది ఏంటి? నిత్యరాజ్యమందు ఉన్నటువంటి నీటి బుగ్గలోని ఒక నీటి చుక్క పాతాళంలో ఉన్నటువంటి సమస్త అగ్నిని కూడా ఆర్పివేయగల శక్తివంతమైనదనే కదా ఆయన ఊహించాడు. అవునా కదా? ఆ యొక్క ఆలోచన ఆ దేహంలో ఆత్మ ఉన్నప్పుడు వచ్చినట్లయితే ఎక్కడుండేవాడమ్మా? కదా? చూడండి, పరిశుద్ధ గ్రంథమందు లిఖితమైనటువంటి వారికి అందరికో లేని భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. అర్థమైందా? ఎవరెవరికి లేదు భాగ్యం అంటే ఊరికి మనం చెప్పుకుంటే, ఒక పొలంలో పనిచేస్తున్నటువంటి ఇద్దరిలో ఒకరికి భాగ్యం లేదు. ఇంటిలో ఆటలాడుకుంటున్నటువంటి వారిలో ఇద్దరిలో ఒకరికి ఆ భాగ్యం లేదు. అర్థమవుతుందా? అలాగే మనము ఆ భాగ్యాన్ని పొందుకోవడానికి దేవుడు మనకు ఒక అవకాశం ఇచ్చాడు. అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో మనల్ని దాస్తూ ఉన్నాడు. తన గుడారపు మాటలో మనల్ని దాస్తానంటున్నాడు. అంతేకాదు, ఆశ్రయ దుర్గం మీద ఆయన మనల్ని ఎక్కిస్తానంటున్నాడు. ఇక పట్టుకోవడానికి రాగలిగిన వారు ఎవరు ఉంటారు? ఉంటారా ఎవరన్నా? ఎవ్వరు ఉండలేరు. కాబట్టి మనం గమనించాలి. చూడండి, ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. ఎందుకని? ఆయన ఎక్కడ నిలబడినాడు? ఆశ్రయ దుర్గం మీద నిలబడి ఉన్నాడు. అంటూ ఏమంటున్నాడు? నేను ఆశ్రయ దుర్గం మీద నన్ను ఎక్కించాడు నా దేవుడు, కాబట్టి ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే కూడా నేను ఎక్కడున్నాను? ఎత్తుగా నా తల ఎత్తబడును. ఆయన గుడారంలో నేను ఉత్సాహ ధ్వని చేయించు బలులు అర్పించదను, నేను పాడేదను, యెహోవాను గూర్చి స్తుతిగానము చేసేదను. సంతోషగానం, స్తుతిగానం. దేవుని బట్టి నేను స్తుతిగానం చేస్తానంటున్నాడు. ఆయన యొక్క మందిరంలో పాడతానంటున్నాడు, స్తుతిస్తానంటున్నాడు. గుడారములో ఉత్సాహ ధ్వని చేస్తానంటున్నాడు. అర్థమవుతుందా? ఎంత సంతోషం రాకపోతే మనిషి అలాగ చిందులేయగలుగుతాడు చెప్పండి? 2 సార్లు వేయచ్చు చిందులు. ఒకటి, బాగా కాళ్ళు కాలుతా ఉన్నప్పుడు వేయచ్చు. రెండోది, అత్యంత సంతోషంగా ఉన్నప్పుడు వేయచ్చు. కాళ్ళు కాల్చుకొని చిందులేద్దామా, లేకపోతే భరించలేనంత సంతోషాన్ని పొందుకొని చిందులేద్దామా? ఎలా వేద్దాం ఆలోచించుకోవాలి. చూడండి, యెహోవా, నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపు, కరుణతో నాకు ఉత్తరం ఇవ్వు. మరలా ఏమంటున్నాడు? వేడుకుంటున్నాడు దేవుడు అయ్యా నువ్వు ఇలా చేస్తావు, నన్ను అలా ఉంచుతావు, అలా చేసావు అంటూనే మరలా ఏమంటున్నాడు? ఎందుకంటే ఒకవేళ నా మీద నీకైనా కోపం వస్తుందేమో. చిన్న పిల్లలు చూడండి, సంతోషంగా ఉన్నప్పుడు వాళ్ళు బాగా మాట్లాడేస్తూ ఉంటారు. ఆ మాట్లాడేటటువంటి విధానంలో వాళ్ళు ఏమేంటియో మాట్లాడేస్తుంటారు. మనం ఏమంటాం? అది చేయబాక, ఎక్కువగా మాట్లాడబాక, నోరు మూసుకుని ఉండలేవు, కొద్దిసేపు కూడా ఇలా అనేస్తాం.
అనవా? అంటామా అనవా? అంటాం. వారికేమో అరే నేనే తప్పు మాట్లాడాను నన్ను అన్నారు అనేటటువంటి ఫీలింగ్ వాళ్ళలో ఉంటుంది. మనకేమో వీళ్ళు ఎలా మాట్లాడుతుంటే చుట్టూ ఉన్న వాళ్ళు ఏమనుకుంటారనే ఫీలింగ్ మనది. అర్థమైందా? సో ఇలా కాకుండా మనము దేవునితో ఆనందించే విధానం ఏంటంటే మన యొక్క పెదవులతోనే పలకాల్సిన అవసరం లేదు. అర్థమవుతుందమ్మా? ఒకవేళ కీర్తనకారుడు అనుకుంటున్నాడు ఏమని, అయ్యా నేను ఉత్సాహధ్వని చేస్తా అంటున్నాను, బలు అర్పిస్తా అంటున్నాను, పాడుతాను అంటున్నాను, నిన్ను గురించి స్తుతిగానము చేస్తాను అంటున్నాను, ఒకవేళ పొరపాటున ఏమైనా నేను మాట్లాడినా అలాంటివి ఏమైనా వచ్చినా కూడా నువ్వు కోప్పడొద్దయ్యా, నేను నా కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకిప్పుము, కరుణతో నాకు ఉత్తరం ఇమ్ము, నా సన్నిధి వెదుకుడని నీవు సెలవీయగా యెహోవా నీ సన్నిధి నేను వెతికిదనని నా హృదయము నీతో అనేను. నా సన్నిధిని వెతుకు అని నువ్వు అన్నావు కదయ్యా, కాబట్టి నీ సన్నిధిని నేను వెతుకుతున్నాను అని నా హృదయం నీతో అంటూ ఉన్నది. నీ ముఖమును నాకు దాచకుము, కోపము చేత నీ సేవకుని తోలివేయకుము, నా సహాయుడువు నీవే, రక్షణకర్తవగు నా దేవా నన్ను దిగనాడకుము, నన్ను విడువకుము. అర్థమైందా? అంటే ఏమంటున్నాడమ్మా, అయ్యా నీ సన్నిధి వెతుకు అని చెప్పావు, నీ సన్నిధిని వెతుకుతున్నానని నా హృదయం నీతో చెప్తూ ఉన్నది. కాబట్టి నీ సన్నిధిని వెతికే క్రమంలో నీవు ముఖము దాచవాక, ఎందుకంటే నువ్వు దాక్కున్నావు, నాకేడ కనపడుతుంది? కనిపిస్తుందా? మనం పిల్లలతో ఆడేటప్పుడు నేను దాక్కుంటాను, నువ్వు నన్ను వెతుకు అంటాం, ఓకేనా? వాడు అటు మనల్ని వెతకడానికి అట్లా వస్తుంటే మనం ఇటు నుంచి పక్కకి వెళ్తాం, వాడు ఎప్పుడు దొరుకుతాం? మనల్ని ఎప్పుడు కనుగొంటాడా? కనుక్కోలేడు కదా. వాడు ఉన్నావని గ్రహించాడు, నువ్వు వెళ్ళేటప్పటికి అక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోయావు అనుకో, వాడు వచ్చేటప్పటికి అవకాశం ఉంటుందా? అందుకనే కీర్తనకారుడు అంటూ ఉన్నాడు, నీ సన్నిధి వెతకమన్నావు, నా హృదయం నీతో అంటుంది నేను వెతుకుతాను అని. అయితే నీ ముఖమును నాకు దాచుకు, కోపము చేత నీ సేవకుని తోలివేయకు. అలాగే ఎందుకంటే నీవే నా సహాయుడువు, రక్షణకర్తవగు దేవా నన్ను దిగనాడుకుము, నన్ను విడకు. అంటే నన్ను ఎడబాయొద్దు, నన్ను విడవద్దు. అర్థమవుతుందా? నీకు ఒకవేళ కోపం వచ్చినా సరే నన్ను తోలేయొద్దు, అవసరమైతే నన్ను కొట్టు, శిక్షించు, దండించు, నాకు ఇష్టమే, కానీ నన్ను తోలివేయవద్దు, తరిమి వేయవద్దు, పంపించవద్దు అని కీర్తనాకారుడు వేడుకుంటున్నాడు. చూడండి, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును. ఇప్పుడు ఈ మాటలన్నీ కూడా కోపంతో ఉన్న దేవునితో మాట్లాడుతుంటే దేవుడి హృదయం కరగదమ్మా. ఏమంటున్నాడు ఆయన? నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును. యెహోవా నీ మార్గమును నాకు బోధింపుము, నా కొరకు పొంచి ఉన్న వారిని చూచి సరళమైన నీ మార్గమున నన్ను నడిపింపు. అయ్యా నా తల్లిదండ్రులు విడిచిపెడతారు, కానీ నీవేం చేస్తావు? చేరదీసే గొప్పవాడవు. దేవా నీ మార్గం ఏంటనేది నాకు బోధించు. అంటే నీకు ఎలా నేను ఉంటే ఇష్టమో చెప్పు. ఇక్కడ మార్గము అనగానే ఒక దారి అనుకోవాకండి, అర్థమైందా? మార్గం అనగానే వెంటనే ఒంగోలు నుంచి కొత్తపట్నం దారేమో, ఒంగోలు నుంచి కమ్మపాలెం దారేమో అనుకోవద్దు. మార్గము అంటే నీకు ఇష్టమైన ప్రవర్తన. యెహోవా నీ మార్గమును నాకు బోధింపుము అంటే, అయ్యా నీకు ఎలాగ ఇష్టమో అది నాకు చెప్పు, నాకు నేర్పించు, ఆ ప్రవర్తన ఎలా ఉండాలో చెప్పు. నా కొరకు పొంచి ఉన్న వారిని చూచి సరళమైన మార్గమున నన్ను నడిపించుము అంటే నీ మాట చొప్పున నన్ను నడిపించయ్యా. అర్థమవుతుంది? ఇప్పుడు మనం అంతా ఉంటాం, దేవుని వేడుకుంటూ ఉంటాం, అయ్యా నీ మార్గం మాకు తెలుపయ్యా అని. మార్గం తెలుపయ్యా అంటే ఏంటి అర్థం? పరలోక రాజ్యానికి వెళ్ళడానికి నిచ్చినేసుకొని మేము రావడానికి ఎలా రావాలో చెప్పయ్యా అని అర్థం. అక్కడికి మేము రావడానికి ఇక్కడ ఎలా జీవించాలో నేర్పించయ్యా, ఎలా ప్రవర్తించాలో నేర్పించయ్యా, ఎలా నడుచుకోవాలో నేర్పించయ్యా. అర్థమైందా? అదే విధంగా అడుగుతూ ఉన్నా అనమాట. అయ్యా నా కొరకు పొంచి ఉన్న వారిని చూచి సరళమైనటువంటి మార్గమును నన్ను నడిపింపుము. అబద్ధ సాక్షులను, క్రూరత్వము, వెళ్ళగ్రక్కు వారును నా మీదకి లేచి ఉన్నారు, నా విరోధుల ఇచ్చకు నన్ను అప్పగింపు. అంటే ఇక్కడ ఆయన అంటున్నాడు, అయ్యా నా మీద అబద్ధ సాక్ష్యం చెప్పేటటువంటి వారు అనేకులు ఉన్నారు, క్రూరత్వము వెళ్ళగక్కేవారు ఉన్నారు,
అంటే దొరికింది అవకాశం అంతే. ఇంకా నా మీదకి లేచి ఉన్నారు. ఎవరెవరు లేచారమ్మా? అబద్ధ సాక్షులు, క్రూరత్వం వెళ్ళగక్కేటటువంటి వారు నా మీదకి లేచి ఉన్నారు. ఓకేనా? నా విరోధుల ఇచ్చకు నన్ను అప్పగింపకు. అంటే నా విరోధులు నన్ను ఏమి చెయ్యాలని వారు ఆలోచిస్తున్నారో నేను అలా కాకుండా ఉండే విధంగా చూడయ్యా. అర్థమవుతుందా? అలా కాకుండా ఉండాలి నేను. ఎందుకంటే వారి ఇచ్చ ఏంటి? వీడు ఇలా అవ్వాలి, ఇలా బాధపడాలి, ఇలా ఒంటరి అవ్వాలి అనే వారి ఆలోచనలు ఉంటాయి. వారి ఆలోచనలకు నన్ను అప్పగించొద్దు. నేను అలా అయ్యాలని వారు సంతోషించేలాగా నన్ను ఉంచవద్దు. ఎందుకంటే వారు ఎలా ఉన్నారు? అబద్ధ సాక్ష్యాల్ని ఏర్పాటు చేసుకున్నారు, క్రూరత్వంతో ఉన్నారు, నా మీదకి ఒంటికాల మీద లెగుస్తూ ఉన్నారు. అర్థమైందా? బలమైన అవకాశం నాకి, మాట్లాడగలిగిన శక్తి నాకి, గెలవగలిగిన యుక్తి నాకి అని ఆయన వేడుకుంటూ ఉన్నాడు. సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందునన్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును? అంటే సజీవుల దేశమున యెహోవా దయను, ఎక్కడ? నేను యెహోవా దయను ఎక్కడ పొందాలి? సజీవుల దేశం అంటే ఏది? పరలోక రాజ్యము. పరలోక రాజ్యమందు దేవుని యొక్క దయను నేను పొందను అనేటటువంటి విధానము నాకుంటే ఉపయోగం ఏంటి? ఆ నమ్మకము నాకుంటే ఉపయోగం ఏమైనా ఉందా? పొందుతాను అని కదా నాకు నమ్మకం ఉండాలి ఏమా. కాబట్టి యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. అంటే ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్న విధానం ఏంటంటే, సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుతానన్న నమ్మకం నాకున్నది. కానీ అబద్ధ సాక్షులు చెప్పేవాళ్ళు ఏమంటున్నారు? వీడు దేవుని చేత నెట్టివేయబడ్డవాడు, త్రోసివేయబడ్డవాడు, గెంటివేయబడ్డవాడు, వీడు శాపగ్రస్తుడు అనేటటువంటి విధానముతో వారు ఉన్నారు. కాబట్టి వారి ఇచ్చకు నన్ను అప్పగించద్దు. సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందాను అన్న నమ్మకము నాకున్నది. ఆ నమ్మకాన్ని నాకు దృఢపరుచయ్యా అని వేడుకుంటూ ఉన్నానమాట. కాబట్టి చూడండి, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొను, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. ఇక్కడ అర్థమైందంటే, నీ శత్రువులు నీ మీదకి వస్తున్నప్పుడు వారితో సంధి చేసుకోవాల్సిన అవసరం నీకు లేదు. అర్థమైందా? వారి దగ్గరికి వెళ్ళిపోయి రాయబారం ఆడాల్సిన పని నీకు లేదు. అర్థమైందమ్మా? సో నీవు ఎవరి యొద్ద దీన మనసు కలిగి ఉంటే చాలంటే అది దేవుని యొద్ద ఉంటే చాలు. ఆయన కొరకు నువ్వు కనిపెట్టుకొని ఉన్నావంటే చాలు, నువ్వు గెలుస్తావు అంతే. ఓడిపోయే అవకాశమే ఉండదు. అర్థమైందా? ఎలా అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్. ఇప్పుడు బాగా వర్షం తుఫాను వచ్చేసినప్పుడు ఆ యొక్క నీరు ప్రవహించేటటువంటి ఆ యొక్క కొండల మీద నుంచి, కొండ చర్యల్లోంచి ఆ నీరు వేగంగా ప్రవహిస్తూ ఉంటే ఆ నీటిలో పడి రాళ్ళు దొర్లు తీయలేవా ఏమా? రాళ్ళు దొర్లిపోతాయి. అలాగే పెద్ద పెద్ద చెట్లు పడిపోయి ఆ నీటి ప్రవాహంలో వెళ్ళిపోతూ ఉంటాయి కదా. అనా కదా? గడ్డి వెళ్ళడం చూసారా ఎప్పుడన్నా? గడ్డి వెళ్ళడం చూసారా? గడ్డి మునుగుంటుంది నీళ్ళల్లో, కానీ ఆ చెట్లు, ఆ కొండ చర్యలు, ఆ రాళ్ళు, బండరాళ్ళు వెళ్తున్నట్టుగా గడ్డి వెళ్ళడం ఎప్పుడన్నా చూసారా? సరే, ఇది ఎలాగా అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకొని ముగించుకుందాం. ఆ ప్రచండమైనటువంటి ఆ ప్రవాహము దేవుని యొక్క శక్తి అనుకుందాం. ఓకేనా? ఎవరైతే భక్తిహీనులు, బుద్ధిహీనులు, దేవుడు అంటే నమ్మకం లేని వారు అనేటటువంటి వారు ఆ యొక్క చెట్లు, ఆ యొక్క కొండరాళ్ళు అనుకున్నాం. ఓకే, ఇప్పుడు దేవుని శక్తి వస్తూ ఉన్నప్పుడు వారు ఎదురు నిలబడి, నీవు నీరువి, మమ్మల్ని ఏం చేయగలవు, మమ్మల్ని తాకి పక్క నుంచి వెళ్లాల్సిందే, అంతే, అంతకు మించి నీకు ఉన్నటువంటి శక్తి లేదు అని విర్రవీగుతూ తలెత్తుకున్నటువంటి రాళ్ళని సైతం, నన్ను దాటలేవని అడ్డంగా నిలబడ్డ చెట్టుని సైతం పెకిలించుకొని తీసుకువెళ్ళిపోతాయి. అయితే ఆ గడ్డిని ఎందుకు తీసుకెళ్ళమంటే, ఆ యొక్క నీటి ప్రవాహం వస్తున్నప్పుడు గడ్డి ఏం చేస్తామా? తలదించుకొని, ఆ నీరు వెళ్ళే దిశ వైపు తలదించుకొని, నీవు వెళ్ళు మిత్రమా, నీ యొక్క బలానికి నేను తల దించుతున్నాను అన్నటువంటి
అర్థం వచ్చేలాగా ఒబిడియంట్ని చూపిస్తూ ఉండటం వల్ల ఆ గడ్డి ఏమవుతుంది, మరలా అక్కడే ఉంటుంది. ఆ యొక్క నీటి ప్రవాహం అంతా వెళ్ళిపోయాక మరలా గడ్డ ఏం చేస్తుంది, రెండో రోజుకో మూడో రోజుకో మరలా లేచి నిలబడుతుంది. ఆ లేచి నిలబడ్డప్పుడు అప్పటి వరకు విర్రవీగుతున్నటువంటి ఆ గడ్డి చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ ప్రవాహంలో కొట్టుకుపోయిన చెట్టు కనపడదు. ఆ గడ్డి ముందుగా నిలబడినటువంటి బలం కలిగినటువంటి బండరాయి కనపడదు. కానీ కనపడిందల్లా ఏంటి, దేన మనస్సు కలిగి తల దించిన గడ్డి మాత్రమే కనపడింది. అంటే దేవుని యొక్క కను దృష్టి ఎదుట మనం ఎలా ఉండాలంటే అంత ఒబిడియంట్గా ఉండాలి. నాకు నీవు కానరావట్లేదు కదయ్యా అని నువ్వు లేవులే అని తల ఎగరేసుకునే వారిలాగా మనం ఉండకూడదు. కాలంటే ఎప్పుడు ఆ నీటి ప్రవాహానికి ఎదురుగా నిలబడండి, మిమ్మల్ని కూడా ఎత్తుకెళ్ళిపోద్ది. తీసుకెళ్ళిపోద్ది. సముద్ర స్నానాలు అంతమంది చేశారు కదా, అందరూ చేశారుగా, చేయలేదనే వాళ్ళు ఎవరు లేరు. అలా తగిలితే పడ్డోళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి, నిలబడున్నారు ఎవరన్నా, అందరు పడిన వాళ్ళే కదా. కానీ ఈసారి ఎప్పుడు వెళ్తే ఒక విషయం గమనించండి, అలా పైకి లేచినప్పుడు మీరు అల కింద తల దించి ఇలా లెగవండి, అంటే అల కిందకి తల పెట్టేసి అలా మిమ్మల్ని దాటగానే పైకి లేండి, మీరు పడతారేమో చూడండి. పడతారా? సమస్య లేదు, పడరు. ఎందుకు? నీ శక్తికి నేను విధేయుడై ఉన్నానని నువ్వు తలదించినప్పుడు నీవు పడిపోవద్దు మిత్రమా అని చెప్పి ఆ అల ఏం చేస్తుందంటే నీ మీద నుంచి నిదానంగా దిగి అవతలకి స్పీడ్గా వెళ్ళిపోద్ది. అక్కడ నిలబడి ఉంటారు చైన్లు కట్టుకున్నట్టుగా 100 మంది అట్లా చేతులు పట్టుకొని, నువ్వు మమ్మల్ని ఏం చేస్తావని. వచ్చి వెళ్ళే లోపు మొత్తం కింద పడి ఉంటారు అక్కడ. అర్థమైందా? వాళ్ళు ఎందుకు పట్టుకొని ఉంటారు? సముద్రం మమ్మల్ని ఏం చేస్తుందని భయం కాదు, ఇది మమ్మల్ని పడేసి ఎట్లయినా తీసుకెళ్ళిపోద్ది కాబట్టి ఒకళ్ళొకళ్ళు పట్టుకొని ఉంటే ఎవరో ఒకళ్ళన్నా మనం బయటకు లాగుతారు అనేటటువంటి ధైర్యం. అర్థమైందా? కాబట్టి ఒబిడియంట్ అనేటటువంటి విధానానికి ఉన్నటువంటి శక్తి, అది బలం అది. కాబట్టి దేవుని యొక్క కన్ను దృష్టి ఎదుట దేన మనస్కులమై మనం ఉన్నప్పుడు ఆయన మన సమస్తమును చూస్తాడు, మన సమస్త అవసరతలు తీరుస్తాడు. మన ఆపత్కాలమున ఆయన ఆశ్రయ దుర్గం మీద మనల్ని నిలబెడతాడు. అర్థమైందా? మనల్ని ఎవరైతే మన మీద అబద్ధ సాక్ష్యాలు చెప్పారు, క్రూరంగా మాట్లాడారు, వారందరూ తల దించుకునేలా దేవుడు నిలబెడతాడు. ఎందుకంటే ఎత్తైన స్థానంలో నువ్వు నిలబడ్డప్పుడు నీ క్రింద ఉన్న వాళ్ళు నిన్ను తలపైకెత్తి చూడాల్సిందే కానీ నువ్వేం చేస్తావులే అంటారా? తలెత్తుకొని చూడాలి కదా నిన్ను, అంత స్థాయిలో నువ్వు ఉన్నప్పుడు. అలా కాకుండా నేను నా బలం నాదని చెప్పి నువ్వు కింద దిగి వాళ్ళ మధ్యలోకి వెళ్ళావు అనుకో, అందరు ఎట్లా చూస్తారు నిన్ను, కింద పడేసి కొడతా కిందకి చూస్తారు నువ్వెంతరా అని. అవునా? కాబట్టి మనం ఎప్పుడైతే విధేయత కలిగి ఉంటామో అప్పుడు దేవుని శక్తిని పొందుకున్న వారుగా ఉంటాం. ఎప్పుడైతే విధేయతను కలిగి ఉంటామో అప్పుడు దేవుని కృపను పొందుకున్న వారుగా ఉంటాం. ఎప్పుడైతే విధేయత కలిగి ఉంటామో అప్పుడు దేవుణ్ణే పొందిన వారుగా ఉంటాం. అర్థమైందా? కాబట్టి ఆ రీతిగా ఆ యొక్క విధేయతను కలిగి దేవుని వేడుకుంటూ దేవుళ్ళు ఎదుగుతూ ఫలిస్తూ ఆయన కృపయందు మనం ఆయన మనసు గెలుచుకున్న వారుగా ఉండుటకై చాలిన జ్ఞానంతో దేవుడు మనల్ని నింపి నడిపించునుగాక. ఆమెన్. ఈ దినం దేవుడు మనకు అనుగ్రహించిన తన సత్యవాక్కును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవుడు